ఆయన అనుకోకుండా చచ్చిపోయిండు. మీరు గెలిపించారు, 5 ఏళ్ల కోసం గెలిపించారు. కానీ అనుకోకుండా సంవత్సరంన్నరనే ఆరోగ్యం దెబ్బతిని ఆయన చనిపోయిండు. చనిపోతే ఆ కుటుంబం ఇవాళ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఇంకా పెళ్లి కాలే, కొడుకున్నాడు, ఇంకా ఆయన కూడా చిన్నోడు. ఆ కుటుంబాన్ని మరి ఆదుకోవాలి. ఒక పార్టీ అన్నప్పుడు కుటుంబ సభ్యులం కాబట్టి ఆ కుటుంబానికి అవస్థ అయితే మనం ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళ భార్యకు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చారు. ఆమె భర్త చనిపోయి 4 నెలలు కాలే. పెద్ద మీటింగ్ పెట్టినాం మొన్న జూబ్లీహిల్స్లో, రేమత్ నగర్లో. పెడితే పాపం వేల మంది వచ్చారు. వస్తే వాళ్ళని చూసి ఆమెకు దుఃఖం ఆగలే, గోపి గుర్తొచ్చి ఏడ్చింది. ఏడుస్తే కాంగ్రెస్ వాళ్ళు మంత్రులు ఏమంటారు ఎరికేనా, ఆమె ఏట దొంగ ఏడుపులాట. అంటే భర్త చచ్చిపోతే కూడా ఏడవద్దా? ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు ఏడవరా? నాకు తెలియక అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? ఒక ఆడపిల్ల కన్నీళ్ళ మీద కూడా మీ ఏడిపోయింది, ఒక ఆడబిడ్డ ఏడుస్తే కూడా ఇంత అన్యాయంగా మాట్లాడతారా? కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇంత అరాచకంగా మాట్లాడుతున్న వాళ్ళు, ఇంత అన్యాయంగా ఆడబిడ్డల్ని కూడా అవమానిస్తున్న వాళ్ళు, వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా మీరు ఆలోచించండి. ఇక్కడ ఖైరతాబాద్లో కూడా మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఆయన కూడా జంపు కొట్టి ఇవాళ అక్కడ వాళ్ళ సంకల దొరిచిండు, కాంగ్రెస్ వాళ్ళ సంకల దొరిచిండు, రేవంత్ రెడ్డి సంకల ఉన్నాడు. మేరమ్మబోయి ఆమె కూడా కాంగ్రెస్లో దుంకింది. కానీ మా ధైర్యం, మా గుండె ధైర్యం మీరు గట్టిగా ఉంటే మళ్ళీ తిరిగి కేసీఆర్ రావాలి అని మీరు అనుకుంటే బరాబరి ఎవరితోనన్నా కొట్లాడతాం. డెఫినెట్గా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ తిరిగి కేసీఆర్ రావన్నా? పక్కానా? మరి రావాలంటే మీరు ఒక్కటే చేయాలి. మొదలు జూబ్లీహిల్స్లో ఉన్న మీ చుట్టాలకు, జూబ్లీహిల్స్లో ఉన్న మీ దోస్తులకు, మీ క్లాస్మేట్లకు, మీ బంధువులకు అందరికీ ఫోన్ చేసి చెప్పుర్రి. అవసరమైతే ఒక్క అడుగు పక్కనే కదా మీకు, అవతల పక్కకి రోడ్ అవతలకి ఉంటుంది జూబ్లీహిల్స్, యూసుఫ్ కూడా కానీ సోమాజ్ కూడా కానీ, ఒక్క రవ్వ అక్కడ దాకా పోయొచ్చి ఎవ్వరు ఏం చెప్పినా మోసపోవద్దు. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ని తెచ్చుకోవాలి అనే మాట మీరు చెప్పాలి, మేము చెప్పాలి. 11 తారీఖు నాడు మాగంటి సునీత గోపీనాథ్ గారిని మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళొక్కసారి ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిపించుకుందాం. మీ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఒక ఆడబిడ్డ ఖచ్చితంగా తిరిగి హైదరాబాద్లో మళ్ళీ నిలబడాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ, ముఖ్యంగా పిల్లలు, సంటి పిల్లలు కూడా తీసుకొచ్చారు కొంతమంది, వాళ్ళందరికీ ప్రత్యేకంగా, ఇక్కడ మీకు అవస్థ అవుతుంది నాకు తెలుసు, మీ కష్టం నాకు తెలుసు. ఇంట్లో ఇడిచిపెట్టరాదు, పిల్లలను బయటికి తీసుకురాక తప్పదు. మరి వాళ్ళు మిమ్మల్ని సతాయిస్తారు, నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇంతకంటే ఎక్కువ మీకు పరీక్ష పెట్టకుండా పేరు పేరున శ్రీనివాస్ నాయుడు గారికి, సుజాత గారికి, వారి ఎంబడ ఇచ్చిన మిగతా మిత్రులకు, ఇగో మీకోసం ప్రత్యేకంగా కృష్ణారావు గారు కూడా వచ్చినారు, ఎమ్మెల్యే కూకట్పల్లి, ఆయనకు, మా ఎంఎన్ శ్రీనివాస్ అన్నకు, ఇదంతా కూడా కోఆర్డినేషన్ చేసిండ్రు. మా తమ్ముడు ఖైరతాబాద్ నియోజకవర్గ బాధ్యుడు తమ్ముడు మన్నే గోవర్ధన్ రెడ్డి గారికి, సోదరి శ్రీమతి షకీలారెడ్డి గారికి, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎట్లాగో మా పెద్ద దిక్కు ఆయన, అలీ మస్కతి గారికి, ఇంకా పేరు పేరున అందరికీ కూడా, మూర్తి గారికి, ఇంకా ఎవరెవరికి చెప్పాలా, ముర్తుజా గారికి, మూర్తి గారికి, యూసుఫ్ బైకి, హర్ కిసికో, డాక్టర్ శ్రావ్యనిక గారు, శ్రీనివాస్ నాయుడు గారు అమ్మాయి డాక్టర్ గారు, వారికి, వారితో పాటు విచ్చేసిన మీ అందరికీ మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జాయిన్ అయినారు వారికి, అట్లాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నామినేషన్ వేసి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ ఉపసంహరించుకొని మన అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గారు గెలవాలి అని చెప్పి తన నామినేషన్ విత్డ్రా చేసుకుని మనకు మద్దతు ప్రకటించిన సోదరుడు అడ్వకేట్ ఇబ్రాహీం గారికి, వారితో పాటు విచ్చేసిన వారి సోదరులు, వారి కార్యకర్తలకి, వారి అభిమానులకి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, అందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ నమస్కారం. శ్రీనివాస్ నాయుడు గారు చాలా కాలం మరి ఖైరతాబాద్ నియోజకవర్గంలో, ముఖ్యంగా బంజారాహిల్స్ డివిజన్లో తన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. నిజానికి వారు నాతో పాటు 5 సంవత్సరాల కిందే కలిసి రావాలి, 5 సంవత్సరాల కిందటనే మేము కలిసి పనిచేయాలి. కానీ ముహూర్తం ఇప్పుడు కుదిరింది. మొత్తానికి ఇప్పుడు వచ్చినందుకు సీనన్నకు, సుజాతమ్మకు, వారు ఎమ్మడో వచ్చిన మీ అందరికీ పేరు పేరున స్వాగతం, పేరు పేరున మీ అందరికీ నమస్కారం. మరి మీరు బంజారాహిల్స్ డివిజన్లో మా కార్పొరేటర్ గారిని గతంలో గెలిపించినారు. మీరు గెలిపిస్తే ఆమెను తీసుకుపోయి నేను మేయర్ చేసినాం మన పార్టీ నుంచి. మరి ఆమెకి ఏమైందో, మరి ప్రభుత్వం రాగానే అయితే గాయమైపోయింది. ఇప్పుడు మరి మీకు కూడా సేవలు అందిస్తుందో లేదో నాకు తెలియదు. ఏం లేదా, ఆమె ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తలేదు. అయితే ఒక్క మాట, ఇక్కడికి వచ్చిన ఒక్క మాట
చెప్తాం, అదే చెప్తాను నేను. మీరు అక్కడ ఇక్కడ నేను చెప్తే ఇద్దరు గొంతు పోతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది 2 ఏళ్ళలో అంటే, మీరు ఆ తెలుగు సినిమా ఒకటి ఉంటుంది, నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు చూసిన, అహనా పెళ్ళంట అనే ఒక సినిమా వచ్చింది, చూసిరా మీరు? అహనా